హే గైస్, హాయ్, దిస్ ఇస్ సాయి భార్గవి 06 యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ నేను ఇప్పుడే సోనీకి ఫోన్ చేసి హయాన్ గారిని పడుకోబెట్టు అని చెప్పేసి అన్న. సో తినేసి పడుకోబెట్టినట్టుంది. యాక్చువల్లీ ఏంది అని అంటే సోనీ మీద ప్రాంక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. రెగ్యులర్గా మాకు టైం దొరకట్లేదు. ఎప్పుడు హయాన్ గారు తెలివితోనే ఉంటున్నాడు. సో ఇప్పుడు వాడిని పడుకోబెట్టిందో లేదో చూసి నేను ఈ కెమెరా సెట్ చేసిన తర్వాత ఒక అమ్మాయితోని చిన్న ప్రాంక్ ఉంటుంది. ఆ ప్రాంక్ ఏంటిదో చూసారు. సో లెట్స్ కమ్, చూపిస్తా. వీడియో కెమెరా సెట్ చేసేసి మళ్ళీ మీకు వీడియోలో కనిపిస్తా. ఓకేనా? చలో కమ్. సో నేను ఆమెకైతే మెసేజ్ పెట్టినా, ఇప్పుడు ఆమె కాల్ చేస్తా అని చెప్పేసి అండి. ఆమె కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను అంతా కెమెరా అన్నీ సెట్ చేసి పెట్టేసిన. సో ఇంకా ఆమె కాల్ చేస్తే ప్రాంక్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూర్చున్నా. సో చూద్దాం ఏం చేస్తుందో, ఆమె కాల్ చేస్తుందో లేదో చూద్దాం. ఆమె కాల్ చేసిన తర్వాత ప్రాంక్ స్టార్ట్ అవుతుంది. చలో ఆ ప్రాంక్లోకి వెళ్ళిపోదాం. హలో, చెప్పు. ఏం లేదు, ఖాళీ ఉన్నా. ఈ టైంలో కాల్ చేసినావు నువ్వు? నేను ఇంట్లో ఉంటా కదా. అరే అట్లా కాదు, ఇంట్లో సోనీ ఉంటుంది కదా, ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. పిల్లంతో తిరుగుతావు అంటే ఇంకా దేనితో తిరగాలి? పిల్లంతో తిరగకపోతే ఇప్పుడు ఎట్లా తిరుగుతా? వెయిట్ చేస్తున్నావు కాదు, ఇక్కడ ఇంట్లో ప్రాబ్లం అవుతున్నది. సోనీకి డౌట్ వస్తున్నది ప్రతి విషయంలో, అందుకనే కొంచెం చెప్తావు. కానీ మళ్ళీ ఎందుకు లొల్లులు అవుతాయి మళ్ళీ? ముందే హయాన్ గార్డ్, ఇంతకుముందు హయాన్ గార్డ్ పుట్టక ముందు అంటే వేడు హయాన్ గార్డ్ పుట్టిండు కదా, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి అన్ని. ఎందుకు? నీ సంగతి ఏముంది? చెప్పు, ఏమైంది? నాకేం తెలుసు? చెప్పినా కదా, తీపిచ్చేసుకోమని చెప్పినా కదా. ప్రాబ్లం అవుతుంది కదా, ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ సోనీతో ప్రాబ్లం అవుతుంది కదా. హలో, వినిపిస్తలేదు? హలో, ఫ్రెండ్, వేరే బయట ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. ఏ లేదు, అదేదో వాళ్ళ మిస్సెస్ కి ఏదో ప్రెగ్నెంట్ ప్రాబ్లం అంట, అయితే తీపిచ్చేసేసుకో, ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ లో అని చెప్తున్నా. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. సరేనా? నేనేం మాట్లాడుతున్నా, ఫ్రెండ్ ఆకాష్ అని. సరే మాట్లాడుతున్నా కదా, నువ్వెందుకు ఏం మాట్లాడుతావు? నువ్వేం మాట్లాడుతావు? హలో, లౌడ్ స్పీకర్ ఆన్ చేసిన సోనీ. అవసరమా చెప్పడం? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎవరమ్మా నువ్వు? ఫ్రెండ్. అరే అర్థం చేసి ఇంట్లో ఉన్నా నేను. ఎవరు నువ్వు అసలు? చెప్తాడు. ఎవరు? ఫ్రెండ్. నీ పేరేంది? ఫ్రెండే కదా. ఫ్రెండ్ అవడానికి ప్రెగ్నెంట్ చేస్తాడా? ప్రెగ్నెంట్ ఏమలా? అది అనుకోకుండా, అది అనుకోకుండా ఏంది సాయి? నన్ను ఎక్స్ అని చెప్పలేవా? ఎవరే? అరే ఆమె ప్రెగ్నెంట్, ఏం ఎక్స్? ఎవరు? నా ఫ్రెండ్. ఆమె ఫ్రెండ్ అంటుంది, ప్రెగ్నెంట్ అంటుంది. ఏ ఊరికనే జోక్ చేస్తున్నా అంతే. ఏ ఊరికనే జోక్ చేస్తున్నా.
మంత్స్ నుంచి కాల్ అవాయిడ్ చేస్తున్నావు నాది. 2 మంత్స్ నుంచి కాల్ అవాయిడ్ చేస్తే నువ్వు ఇష్టం లేదన్నా కదా. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా, తర్వాత కాల్ చేస్తా. తర్వాత కాల్ చేయడం ఎందుకు సాయి? ఎవరే? అరే ఫ్రెండ్ అంటే కనిపిస్తలేదా? ప్రెగ్నెంట్ అంటుంది. ఆమె వట్టిగానే చెప్తుంది. నేను ఉట్టిగా ఎందుకు చెప్తా సోనీ? సోనీ నీతో మాట్లాడతా కావాలంటే. అగో నా పేరు కూడా తెలుసా? ఆమెకు సోని అని అంటుందండి. ఇంకా మా ఫ్రెండ్ అని అంటాడు. నువ్వేమో ఫ్రెండ్ ఎట్లా? ఒక ఫ్రెండ్ అయితే ప్రెగ్నెంట్ చేస్తాడా? ఆహా, ఆయన ఎట్లా తెలుసు? ఆయననే ప్రెగ్నెంట్ చేసిండే ఇప్పుడు నేను. ఆయననే ప్రెగ్నెంట్ చేసిండా నేను? ఆయననే చేసిండు, ఇంకో వాళ్ళు చేసిండు అంటలే. కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలనిపించదు, కొన్ని జ్ఞాపకాలని ఎప్పటికీ మర్చిపోవాలనిపించదు. ఆయన కరీంనగర్ లోనే ఉంటాడా? ఆయన నువ్వెక్కడ ఉంటావు అసలు? నేను ఎక్కడ ఉంటానో కాదు, నీకు పెళ్లి కాక మీ ఇద్దరు పెళ్లి కాకముందు మేము రిలేషన్ లో ఉన్నాం. ఉన్నాక నేను పెళ్లి అయితే చేసుకుంటూ కదా. ఈ 2 months నుంచి నన్ను అవాయిడ్ చేస్తుండు. ఈ 2 months ముందు అయితే నాతో ఎంత మంచిగా ఉన్నా నాకు తెలుసు. నువ్వు అట్లా చెప్పకు బేబీ. బేబీ అంది బేబీ. మరి నేను ఫ్రెండ్ బేబీ అని పిలుస్తారా? మన సోనియా ఇప్పుడు అంటే అనుకోకుండా నోట్లకి వెళ్ళి వచ్చేసింది అది. నోట్లోకి వస్తుంది బేబీ నీకు అన్ని. నాకు ఇప్పుడు ఒక బేబీ ఉంది కడుపులో. మళ్ళా ఇలా చేస్తున్నావు నువ్వు. ఒక క్షణం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తావు, ఒక క్షణం అస్సలు పరిచయం లేనట్టు ఎంతో దూరంగా ఉండిపోతావు. నువ్వు ఎక్కడుంటావు నాకు చెప్పు. అరే అవన్నీ నీకెందుకు? ఎక్కడున్నా నువ్వు ఎక్కడుంటావో చెప్తే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది. అసలు నీ వల్లనే మాకు దూరం పెరిగింది. నీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నా? నేను పెళ్లి చేసుకుండు. ఆహా, అవునా? చెప్పు. ఆమె చెప్తుందిగా పెళ్లికి ముందు ఆమెతో ఉండే, ఇంకా బ్రేకప్ అయిన తర్వాత నువ్వు పరిచయం ఆహా అనుకోకుండా నడిపింది అంతే తేడా. ఇంకా అతను చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు. ప్రెగ్నెంట్ అయితే తీపిచ్చుకో. నీకు సిగ్గులేదా? పెళ్ళైనాక నువ్వు ఆయన ప్రెగ్నెంట్ చేసిందంటే నేను ఎవరు నమ్ముతాను? నమ్మకూడదో నాకు తెలియదా? నీ మొగుడేందో నీకు తెలుస్తుంటే మరి పెళ్ళైన తర్వాత నాతో మాట్లాడుతుందని ఎట్లా తెలియలేదు నీకు? ఒక కథ ఉంది దీనిలో, ఆషామాషి లేదు, ఒక మంచి కథ. కావాలని ఇప్పుడు నీ ఎవరు మోసం చేసి నిన్ను నా మొగుడిని తగులుకున్నావు. అయ్యో నేనెందుకు అట్లా? అయితే 2 months నుంచి అవాయిడ్ చేస్తున్నావు. నీ పుట్టింటికి పోయినప్పటి నుంచి మేమిద్దరం కలిసి బయట కూడా తిరిగినాము. ఎవరే ఎందే నాకు చెప్పే. అరే నోరిపోతే ఆమె గంత ఏం లేదు. ఆమె నా ఎక్స్. నీకు మొన్నటి నుంచి చెప్దాం అనుకుంటున్నా కదా, అదే నేను యాక్చువల్లీ ఇంకా నాకు కావాలి నువ్వు. అట్లెట్లా అవుతుంది ఇప్పుడు? నేను ప్రెగ్నెంట్ చేసినప్పుడు తెలియదా? అనుకోకుండా అయిపోయిందంటే నాకు ఇప్పుడు నువ్వు కావాలంటే వస్తాడు. ఏడున్నావు చెప్పు, అడ్రస్ వస్తాడు. వస్తాడా అంటే సిగ్గుందా నీకు అసలు? నాకుంది కాబట్టి, నేను ప్రెగ్నెంట్ కాబట్టి అడుగుతున్నా. అరే అట్లా తిట్టక నువ్వు ఎట్లా తిడుతున్నావు? నీకేమైతుంది? నువ్వన్నా నోరిపో. ఆమె గంట అరే నా గర్ల్ ఫ్రెండ్ ఆమె. నన్ను చూడగా గర్ల్ ఫ్రెండ్ అయితే అంటే చెప్పు ఏంది నీ కథ ఏంది? ఇప్పుడు నువ్వు ఆయనకి ఎందుకు ఫోన్ చేసినావు? నేను ప్రెగ్నెంట్, నాకు ఇప్పుడు వాడు కావాలి. వాడు కావాలంటే వాడు గీడేంది? చక్కగా మాట్లాడు. అదే బరోబర్ మాట్లాడతా. అరే నీకు చెప్పినా కదా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని. నాకు గర్ల్ ఫ్రెండ్ అదంతా పెళ్లి కాకముందు నేను అన్ని విడిచిపెట్టినా. నీవన్నీ విడిచిపెట్టినా. పెళ్లి అయినాక చక్కగా ఉంటున్నావు, చక్కగా ఉండాలి. ఇదేంది కథ ఇప్పుడు మళ్ళీ మధ్యలో? మొన్న ఒక్కసారే కలిసిన అంతే. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను బయటకు వెళ్ళి ఉండే. మొన్న అనుకోకుండా వెళ్ళి ఉండే, అప్పుడు కలిసి ఉండే. అనుకోకుండా వెళ్ళినావా లేకపోతే నాకు ఫోన్ చేసి వెళ్ళినావా? చెప్పు. నోడిప్పేది ఏం లేదు సోని. నేను ఆమె లవ్ చేస్తున్నా అంతే. ఇంకా నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, కానీ ఆ సిచ్యుయేషన్ రాలేదు. సో ఇప్పుడు ఆటోమేటిక్ కావాలని ప్రెగ్నెంట్ ఎలా చేస్తాడు? అనుకోకుండా అయిపోయింది. ఇంకా చెప్పినా కదా నీకు ఎప్పటి నుంచో. నేను అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే ఆమె ఆమె జస్ట్ ఆమెను కూడా చేసుకుంటా, ఇద్దరిని చేసుకుంటా. జస్ట్ ప్రెగ్నెంట్, ఆమె అబోర్షన్ చేసుకుంటే అయిపోతది. ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు ఆమె. అరే ఆమెను కూడా పెళ్లి చేసుకుంటా. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఈ మనసుని తిట్టాలి. నువ్వు వచ్చి నా ఇంట్లో ఉంటావా? ఉంటాడు, నాకేం ప్రాబ్లం లేదు నువ్వు ఉన్నా. నాకు ప్రాబ్లమే నువ్వు ఉంటే. ఇప్పుడు మా అయ్యన్ అరే ఆమె అర్థం చేసుకుంటుంది కదా, నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు ఏం కదా. అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అయ్యన్ గాడు వచ్చి ఈమె ఎవరు అని అంటే నేనేం చూపియాలా? పిన్ని అని చెప్పు. ఇద్దరు మంచి సింకులనే ఉండరా? అవును, చెప్పే. అరే ఏమైతుంది ఎందరు చేసి ప్రెగ్నెంట్ నీకు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు నీకు ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్? కావాలి వస్తాడు, పంపిస్తా కానీ ఆగు. ఇప్పుడు ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ నీకు? నాకు 4 months. 4 months కదా, అబార్షన్ చేయించుకోవచ్చు కదా. అంటే అదే మ్యాటర్ లో నేను నీకంటే నేను పెళ్ళయింది, మేము పెళ్లి కాకముందు ఇట్లాంటి కథలు ఏం పడలే. మేము పెళ్ళైనాకనే మాకు ప్రెగ్నెన్సీ నేను కూడా కన్సీవ్ అయింది. వాడొద్దని చెప్పినా, నేను కూడా వాడొద్దని చెప్పినా. పడకముందే నువ్వు సిగ్గు లేకుండా ఆయనతో నేను కూడా నిన్ను చేసుకుంటా అంటేనే నేను పర్మిషన్ ఇచ్చిన. మరి చేసుకోలే కదా, మోసం చేస్తాననే చేసుకుంటా నేను. అరే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఆమెకి. పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటా ఇప్పుడు. చేసుకుంటాడు. ప్రెగ్నెంట్ అయినాక 4 నెలలు అయినాక ఇప్పుడు 4 నెలలకే ప్రెగ్నెంట్ అని చెప్తున్నావు. ఆయనకి ఇంతకు ముందు కన్సీవ్ అయినాక చెప్పలే ఆయనకి ప్రెగ్నెంట్ అని. అరే నాకు తెలుసు, నేను మొన్న కూడా హైదరాబాద్ వెళ్ళింది ఆమెను కలవడానికి. మొన్న షాపింగ్, పండ్లు గిన్నెలు అన్ని ఫ్రూట్స్ అన్ని ఇచ్చి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చేసి వచ్చినావు. మంచి హాస్పిటల్లో చెకప్ చేపించి. మొన్న షాపింగ్కి వెళ్ళింది కూడా ఆమెను కలవడానికే వెళ్ళిన. అప్పుడు ఆమెను కలిసేసి చూసేసి వచ్చిన. కాకపోతే ఇంకా నేను అవాయిడ్ చేస్తున్నా 2 months నుంచి. ఎప్పుడు నా మొగుడు నన్ను వదిలి పోడు అనుకున్నా, మొన్న పోయినావు. హలో, ఆ, నీ హెల్త్ ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు బానే ఉంది, నువ్వు లేకుంటేనే బాగాలేదు. వచ్చేటప్పుడు మామిడికాయలు చింతకాయలు పట్టుకుందా. పక్కా. హలో హలో, ఆహా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఆమె పెళ్ళాను, ఆయన పెళ్ళాను, నేను ఇక్కడ పక్కన. అరే నాకు ఇంట్రెస్ట్ లేదు నీ మీద. నేను నీతో మాట్లాడతలేను. చదువుతున్నా నీకు చాలా. ఏంది? నేను నీకు చదువుతున్నా అయితే మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? ఏం చదువుతావు అంటే వీడు పెళ్లి చేసుకుంటే నీకు చదువుతున్నా. వాడు వీడు అంటుంది, నిన్ను చూసినావా? అరే పెళ్ళైనాక నీకు వండి పెడతారా అది నీకు? లవర్స్ అట్లే మాట్లాడుకుంటారు. నేను నిన్ను పెళ్లి కాకముందు వాడు వీడు అన్నా నేను నిన్ను? అంటే నీకు అర్థమవుతుందా? చూసినావా? ఇప్పటి నుంచి నేను బేబీ అని పిలుస్తానే, కానీ ఇప్పుడు కన్నయ్య అని పిలుస్తా. కన్నయ్య విలువు, బుజ్జి అని విలువు, బంగారం అని విలువు, ఏమన్నా పిలుస్తు. బుజ్జి నువ్వు పిలుస్తున్నావు కదా ఆల్రెడీ. సరే ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. ఎందుకు నువ్వే బాధ పెడుతున్నావు. అరే నీకు ఎందుకు ఇవన్నీ, మా పర్సనల్స్ అన్ని నీకు ఎందుకు చెప్పు? పర్సనల్ మన పర్సనల్ లైఫ్ లో కదా వచ్చి. అదే అది ఇది అనకు సోని, నువ్వు చెప్తున్నా. సారీ అక్క. నువ్వు అక్కే వెతిదే, నువ్వు నన్ను అక్క అనకు, నాకు చిరాకు అవుతుంది. అది నన్ను పెళ్లి చేసుకుంటాను, నా పక్క అయితే ఆడు ఏందే నా మొగుడిని నువ్వు వాడు అని అనకు. నువ్వు అసలు పో ఈ నుంచి. అది ఈడికేడు వచ్చింది, ఆన్నే ఉన్నది అది. వెళ్ళిపోతా నేను. ఫోన్ కట్ చేయి, నువ్వు బ్లాక్ లిస్ట్ లో పెడితే అరే ఫోన్ చెయ్యాలా? మంచిగా హలో హలో, ఏంది? ఇప్పుడు మేమిద్దరం ఎట్లయినా పెళ్లి చేసుకుంటాం, నువ్వు వద్దన్నా కాదన్నా. నదిలో మెదిలే వలపుల మొలక, నాలో ప్రాణం నీవే కదా. ప్రాబ్లం ఏం లేదు. నన్ను నేను నువ్వు జాబ్ చేసుకో, వేరే పెళ్లి చేసుకో. కన్నయ్య ఉన్నాడు కదా, ఆ? నిన్న నన్ను చూసుకొని కన్నయ్య ఉన్నాడు కదా. సిగ్గులేదా? నువ్వు ఉంటావు నా ఇంట్లో వచ్చి, నాకు నేను ఉంచుకోను నిన్ను నా ఇంట్లో. అరే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటా ఇద్దరికి. ఒక ఇంట్లో దాన్ని, ఒక ఇంట్లో నన్నా. ఎట్లయినా వీక్లీ 7 days కదా, 3 days ఇచ్చేస్తా. ఇంకొక సండే మొత్తం హాయన్ గంతో ఉంటా. మీకు కూడా పని తగ్గుద్ది కదా. బాబుతో కూడా ఉండాలి కదా కన్నయ్య నువ్వు. అంటే నెక్స్ట్ సండే మళ్ళీ మన బాబుతో ఉంటా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. మాట్లాడు ఇంకా. తను యాక్సెప్ట్ చేసింది కదా, నీకెందుకు ప్రాబ్లం అవుతుంది? యాక్సెప్ట్ చెప్పు కదా. పోతుంది అసలు. అందరు నన్ను చూసి ఉంచుతారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మంచి గుణపాఠం నేర్పిందని చెప్పి నన్ను. సిగ్గు లేకుండా ఇంకొక దాన్ని లవ్ చేస్తున్నావు. అరే ఇప్పుడు నేను కూడా దాన్ని దీన్ని అంటే ఎవరివే నువ్వు? నా మొగుడికి ఫోన్ చేసి కథలు పడుతున్నావు, దొంగ ముండా. నువ్వు మాత్రం వచ్చినవే, నువ్వు బతివే అసలు.
అరే అట్లా నువ్వు తిట్టకు, బూతులు తిట్టకు, నాకు నచ్చదు, నీకు తెలుసు కదా నా గురించి. అందుకన్నా ఇప్పటిదాకా కామ్గా ఉన్నా. ఆమె అది ఇది అని కొడుతుంది. సరే పోనీ బేబీ, ఏం కాదు, ఇంకా ఆమె అంతే, నీకు తెలుసు కదా, అందుకే కదా నేను నీతో ఉంది. ఆమె అర్థం చేసుకుంటలేదు నన్ను. ఆమె అర్థం చేసుకుంటలేదు నన్ను ఫస్ట్ నుంచి, అందుకే నేను నీతో ఉన్నా. లేకపోతే ఏమో తెలియదు, అప్పుడు అట్లా అయిపోయింది. ఇంకా మనకు బ్రేకప్ అయిన తర్వాత ఆలోచించలేవా నువ్వు? నాకేం తెలుసు నువ్వు మళ్ళీ వస్తావని. అప్పుడు బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈమె అనుకోకుండా పరిచయం అయింది. ఆ వీడియో చూసి కొంచెం ఈమె నాకు మెసేజ్ చేసింది, నేను ఇంకా అనుకోకుండా అప్పుడు ఫ్రీ ఉన్నా అని చెప్పేసి లవ్ చేసిన. లేకపోతే నేను లవ్ స్టోరీ మొత్తం తెలుసు కదా దాంట్లో. చూసినప్పుడు మళ్ళీ ఎట్లా ఫోన్ చేసావు మరి మా ఆయనకి? ఏంటి అన్ని గణం మా లవ్ స్టోరీ చూసినావు, మా వీడియోలు అన్ని ఫాలో అవుతున్న దానివి, ఎట్లా ఫోన్ చేసినావు? నేను ఫాలో కాలే, కన్నయ్య నాకు పంపిస్తే నేను చూసిన. ఆహా, రోజు కాంటాక్ట్ లోనే ఉండరా? ఉన్నాం కాబట్టి కదా ఫోన్ చేసిన. సిగ్గులేదా నీకు? నీకు ఒక అక్క ఇట్లానే, నీకు ఒక అక్క ఉంటే దాని లైఫ్ ఇట్లానే అయితే అరే అందరు చూస్తారు, ఇంటి పక్క వాళ్ళు అందరు వింటారు, ఇంటి పక్క వాళ్ళు అంతా వింటారు. అంత లేనిపోని గోస అవుతుంది మళ్ళీ, ఎందుకు చెప్పు? నాకు అక్క లేదు అందుకనే. ఏం మాట్లాడుతుంది? మన కామన్ సెన్స్ ఉందా? నీకేమైనా బుద్ధి ఉందా? సిగ్గుశరం ఉందా? దాని ఫోన్ కట్ చేయడం ఫస్ట్. ఫోన్ చెప్తున్నా అక్క, ఇంతసేపు ఓపికతో మాట్లాడడమే గ్రేట్. నేను నా గురించి నీకు తెలుసు కూడా. సరే ఒక్క నిమిషం, ఫోన్ కట్ చేయి. సరే ఇప్పుడు ఏమైంది? ఓకే సరే, సరే ఇప్పుడు సరే ఫోన్ కట్ చేయి. సరే సరే నీ ప్రాబ్లం ఏంది? ఫోన్ కట్ చేయదు ఇది. ఏమైంది? నువ్వు మధ్యలో వచ్చి నువ్వు ఇది చేసి మళ్ళీ మా మీద కడుతున్నావు. బయట వాళ్ళు వస్తాడు, జరా లొల్లైతుంది. ఏంది లొల్ల? అరే వద్దు కొడుతుంది బేబీ. ఎందుకు కొడుతున్నావు? అసలు నీకు ఏం హక్కుందని కొడుతున్నావు ఇప్పుడు? ఏమో అర్థమైతలేదు, అంతా పిచ్చి పిచ్చి చేస్తుంది, అందుకని చెప్పేసి నేను నిల్ల వేసిన. నువ్వు కూడా కొట్టుకోలేయా? కొడతాడా? కొట్టాడా? చేతులు లేవా? ఒక ఆడదాన్ని కొట్టిన ప్లేస్ కి నన్ను రానియకు, నేను చెప్తున్నా. నేను ఆ అమ్మాయిల మీద పర్మిషన్ ఇచ్చింది. ఆలోచిస్తాడు నాకు, నేను ఆయనతో కూడా ఆలోచిస్తాను. నేను కానీ సరే ఉందాం కదా, ఏమైతుంది చెప్తున్నా కదా. చెప్తుంటే ఇంతలేదా? అరే నువ్వు అర్థం చేసుకో సోని, ఎందుకు అట్లా చేస్తున్నావు? ఆమంత మంచి హృదయం నాకు లేదయ్యా. ఆమె కాంప్రమైజ్ అవుతుంది కదా. కాంప్రమైజ్ అయితే దానికి పెళ్లి కాలేదు కాబట్టి కాంప్రమైజ్ అవుతుంది. ఎంత మందితో కాంప్రమైజ్ అవుతుంది. నువ్వు అట్లా నాకు అర్థమవుతుందా? నీకు దెబ్బలైతే నేను చెప్తున్నా. అక్కడ నువ్వు ఇక్కడ ఎంత మందితో తిరుగుతుందా నీకే తెలుసు. అరే మాకు నమ్మకం ఉంది, మాకు లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా మాకు నమ్మకం ఉంది. లాంగ్ డిస్టెన్స్ అంటే పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. అరే నీ మీద నమ్మకం ఉండే చేసుకున్నా కదా నేను పెళ్లి. ఇప్పుడు నా నమ్మకం అంతా కొలాప్స్ చేసినావు కదా. నాకు ఇష్టం తగ్గిపోయింది నీ మీద. ఏం లేదు, వచ్చేసాను నాతో ఉండు అని. ఆయన వచ్చి ఏం చేస్తాడు అక్కడ? ఆయన బిజినెస్ మొత్తం ఇక్కడనే. నువ్వు పోషిస్తావా ఆయనని? నువ్వేం చేస్తావా? నా బిజినెస్ అక్కడికి షిఫ్ట్ చేసేస్తాను నేను. ఆమె కోసం బిజినెస్ హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తావా? ఏమైతుంది? ఆమె కంటే ఎక్కువ ఏమున్నా? ఎన్నిసార్లు అడిగింది నేనే. అదేవతితో నిన్న మొన్న వచ్చింది, దానికోసం. నిన్న మొన్న ఏం రాలేదు, నీకంటే ముందే వచ్చింది. నీకంటే ముందే వచ్చింది. నాకంటే ముందే వచ్చింది, దాన్ని చేసుకో. మరి నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్లి? అరే అప్పుడు ఏదో ఏం చేద్దామని చేసుకున్నావు? నేను చేసుకుండులే అంతే, బై మిస్టేక్ గా చేసుకోండు. బై మిస్టేకా? ఇది జీవితం బై మిస్టేక్ కాదు. అవన్నీ వదిలే కానీ ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. దాంతో మాట్లాడకు, అది ఎక్కువ మాట్లాడకు. అదే కొత్త ముడిపం, కొత్త పిల్ల, కొత్తగా అట్లనే ఉంటది. కొత్త పిల్ల కాదు, నీతో కూడా 2 సంవత్సరాలు, నీతో కూడా 2 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత నిన్ను కూడా వదిలేసి ఇంకో దాన్ని పట్టుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దు. నేను ఇప్పటికీ నమ్ముతలే, నిన్ను సైడ్ చేసి నా మొగుంతో నేనే ఉంటా. నువ్వు నిన్న మొన్న వచ్చి కావాలని చెప్తుంది. నాకు ఒక బాబు, 3 సంవత్సరాల బాబమ్మా.
వానికి ఇప్పుడిప్పుడే నాలెడ్జ్ వస్తుంది. వానికి ఇప్పుడు నువ్వు నా ఇంట్లో వచ్చి ఉంటే వానికి నేను ఏమని చెప్పాలా? నిన్ను పిన్ని అని చెప్పు. పిన్ని అని చెప్పాలా? వానికి పెరుగుతున్న కొద్దీ వానికి తెలుస్తుంది మా డాడీ ఏంది ఇట్లా నాని, పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి కానీ ఇట్లాంటి దాన్ని ఇవ్వద్దు. ఇట్లాంటి అబ్బా అవన్నీ చెప్పకు, మాకు అదంతా ముచ్చట్లేదు కానీ మేమిద్దరం మాకిద్దరం అంతే. వెళ్ళిపోవే, వెళ్ళిపో. ఒక్క మాట పూర్ణంతో చెప్పి వెళ్ళిపోతాను. పెద్దయ్య, జీవితానికి సరిపడా వినేశాను. ఇంకా అతను చెప్పాల్సింది, నేను వినాల్సింది ఏమీ లేదు. మాకిద్దరు అంతే. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అంతే. అరే నువ్వు కట్ చేయకు, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు అట్లా ప్రతిసారి? చెప్పు ఇప్పుడు ఏంది? ఏంది? ఏంటిది? ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా వస్తే మానం పోతుంది. నువ్వు చేస్తుంది నాకు నా ఇజ్జత్ పోతుంది. ఈడ వాడిని పండుకోబెట్టు. సరే నీకు ఒకటి చెప్తా సొల్లు వాడుకుంటా మొత్తం. సరే నువ్వేం సీరియస్ కాదంటే నీకు ఒకటి చెప్తా. నేను ఏం చెప్తావే? నీకు ఒకటి చెప్తా. ఏం చెప్తావు? ఐ లవ్ యూ. చెప్పిందండి చి నిన్ను కొట్టడానికి కూడా నాకు చేతులు వస్తలేవు మొత్తం. నీకు చెప్తా, వింటావా ఒకసారి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? సరే నువ్వు ఆ ఫోన్ ఫస్ట్, నేను చెప్తా నీకు. ఆ ఫోన్ నీకు ముచ్చట చెప్తా. హలో 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 హలో. ఏమైంది బేబీ? బేబీ అంటే గుండె పొట్టతో చచ్చిపోయేటట్టున్నాను ఇంకొకసారి. కానీ సరే ఇది ఏందో చెప్పి మాకే ఒకసారి. సోనీ హలో సోనీ గో మాట్లాడుతుందంట, విను ఒకసారి. హలో నేను అన్న ఫ్రెండ్ని. అన్నాను ఇందాక బుజ్జి బంగారం కన్నయ్య అన్నావు. నీ మీద ప్రాంక్ చేయడానికి అన్న అడిగింది. గడ చూడు ఒకసారి, గడ ఫోటో ఇంకా చూడు ఒకసారి. ఏం నీకు మేము ఇదే దొరికిందా ప్రాంక్ చేయడానికి నా మీద? ఇది దీన్ని అయితేనే ప్రాంక్ అంటారు, మరి ఇంకా దేన్ని ప్రాంక్ అంటారు? స్లాబ్ ప్రాంక్ చేసిన వాళ్ళు రివెంజ్ తీసుకొని ఇట్లా చేసింది అన్న. సో అట్లా అన్నమాట, అదన్నమాట. హ్యాపీయా? ఎవరైనా ఇట్లా ప్రాంక్ చేస్తారా? ఒకవేళ నిజం అయితే? నిజం అవుతుందేమో తెలియదు, చెప్పలేం. అయ్యో నో అసలు అట్లా ఏం లేదు. ఒకవేళ అట్లా చేస్తే మనం ఇద్దరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. మంచిది. ఇక్కడ పెట్టినవే కెమెరా? అగుగా ఇక్కడ ఫోటో ఎన్నుకుంటా చూడుపో, ఆడ కనిపిస్తుందా? సో చెప్పు వాళ్ళకి, చెప్పు ఎట్లుందో వీడియో, ఎట్లుంది? మీరిద్దరు కలిసి నా మీద చేసిండ్రు. ఆహా మైకిల్లో పెట్టినా. సో ఇదన్నమాట. సో సరే ప్రాంక్ అయితే అయిపోయింది. సో ఎట్లా ఫీల్ అయినా చెప్పు. జస్ట్ మిస్ అయితే డైరెక్ట్ గా నేను బ్యాగ్ సర్దుకొని రైల్వే స్టేషన్ కింద ఎక్కడన్నా ఏం వెళ్ళిపోతుంది అంట, నువ్వు వచ్చేసేయి. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. సో సరే చెప్పేసే, స్లోగన్ చెప్పేసే. స్లోగన్ చెప్పు. ఏం చెప్పాలి ఇంకా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఛానల్. ఈ ముందు ఏమని చెప్తారు, ఇప్పుడు చెప్పా. నువ్వే చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. షేర్ కూడా చేయండి, అర్థమైందా? 06 రైట్. బాయ్ బాయ్. ఎందే నీకు ఇదే దొరికిందా అని ప్రాంక్ చేయనీకి? మంచిగా ఉంది కదా ప్రాంక్? ఎట్లుంది? ఉంది ఉండని, ఏమవుతుంది? సరే ఇంకా చెప్పు. ఏం సో చెప్పాలి? ఇదన్నమాట. నాకు కనిపిస్తుందో లేదో క్లారిటీ పోతున్నది నాకు అసలు అక్కడ కెమెరాలో. సో కనిపించకపోయినా ఆఫ్టర్ ఎడిట్ చూద్దాము. ఏమో నాకు డౌటే కానీ. సో చలో
వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. నెక్స్ట్ ప్రాంక్ మాత్రం ఇతని మీద వేరే లెవెల్, చూడండి చచ్చిపోతాడు. నా మీద ప్రాంక్ చేసేంత దమ్ము లేదు, చేసినా బిస్కెట్ అవుతుంది. చలో, వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. చలో, బాయ్ బాయ్.